నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్ స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కరించమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. రంగారెడ్డి జిల్లా మిర్జాపూర్ పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనాలకు ఈరోజు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. ప్రపంచంలోనే పోటీ పడేలా భవిష్యత్ తరతరాలకు ఒక వరం ఆ నగరాన్ని తీర్చిదిద్దామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూన్ 2వ తేదీన కల్లా భవన నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ మేర ప్రాజెక్ట్ సామాజికంగా ఆర్థికంగా ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది, చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆకాంక్షలు ఏంటి అనే అంశంపైనే ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు అందేం రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. అదేవిధంగా మరికొద్ది క్షేపట్లో మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. మరికొద్ది క్షేపట్లోనే నిరంజన్ గారు కూడా కాంగ్రెస్ నాయకులు జాయిన్ అవుతారు. అదేవిధంగా తాడిచెట్టి పశుపతి గారు విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. అంబటి జోజిరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే అండి పశుపతి గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే. నమస్తే. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలలు సాకారమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఫ్యూచర్ సిటీ అంటే ఒక ఫ్యూచర్ సిటీని అయితే నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు భూమి పూజ అయింది. దానికి పెద్ద ఎత్తున కూడా మంత్రులు చేరుకోవడం జరిగింది. ఈ ఫ్యూచర్ సిటీ ఎలా ఉండాలి అంటే సిటీ అంటే ఎలా ఉండాలి భౌగోళికంగా వచ్చి ఇలాంటి వ్యక్తులతో నేపథ్యంలోనే ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీకి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ ఫ్యూచర్ సిటీలో మమ్మల్ని కలపండి అని వారు ఇప్పటికే చెప్తున్నారు అని చెప్తున్నారు. నిజంగా ఫ్యూచర్ సిటీ అదేవిధంగా పోలీస్ కమిషనరేట్ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎలా ఉండబోతుంది, ఎలా చూడొచ్చండి? మరి తెలంగాణలో ఒక రోల్ మోడల్గా రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక ఘట్టంగా ఆవిష్కారం అవుతుంది, ఎలా చూడొచ్చు? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకు మరియు మీకు ప్యానల్ ఉన్నటువంటి మా సోదరులందరికీ గుడ్ ఈవినింగ్. ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ అంటే అర్థమవుతుంది భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనుకునేది రాష్ట్ర ప్రజానీకం కోసం కంటే సప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ప్రధానంగా ఎజెండాగా ఉంటాయి. దాంతోపాటు ప్రజా సంక్షేమం కోసం కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, కాదంటలేదు. అయితే ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఒక 3.5 దశాబ్దాలు తీసుకోండి. కంటిన్యూ అండి, మాట్లాడండి. కంటిన్యూ. సో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నప్పుడు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే కేసీఆర్ గారు, అంటే ఏదో ఒకరు ఉన్న ఎగ్జిస్టెన్సీ సమస్యలు కాకుండా ఒక కొత్త ప్రాతిపదికనతోని ప్రతి ఒక్కరు వచ్చింది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు కనీసం ట్యాంక్ బండ్ పైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక కవులు కళాకారులకు ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు పెడితే కూడా కమ్యూనిస్టులో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజుల్లో విమర్శించినటువంటి దాఖలాలు మనందరం చూసాం. మీకు గుర్తుందా లేదు? ఎందుకంటే ప్రతి ఒక్క ప్రభుత్వం చేసే పనిని ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తూనే ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం ఏం చేయాలనుకునే ముందు ప్రధానంగా రాష్ట్రం కోసం కానీ నగరం కోసం కానివ్వండి ఎన్నో సమస్యలు, ఆ సమస్యలను పక్కన పెట్టేసి చెప్పండి. కంటిన్యూ. ఓకే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒరవడిని తీసుకున్నారు. అంటే హైదరాబాద్ కు దగ్గరలో కూతువేటలో ఉన్నటువంటి మాదాపూర్ అప్పట్లో తీసుకుంటే, మాదాపూర్ కావూరు హిల్స్ అనేటువంటి మా మిత్రులు ఆ రోజుల్లో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో లేకపోతే దానికి ఫ్రీగా ల్యాండ్ ఇచ్చినటువంటి వాళ్ళు కావూరి సంబంధించిన వాళ్ళు. అంటే అక్కడ ఒక లేని దాన్ని ఒక పోలీస్ స్టేషన్ ఇస్తే దాని చుట్టుపక్కల కొంత సెక్యూరిటీ వస్తుంది. సెక్యూరిటీ వచ్చినప్పుడు కొంత ప్లాట్లు అమ్ముకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్టెన్షన్ హైటెక్ సిటీ అలా జరిగింది. హైటెక్ సిటీకి ఉన్నటువంటి డిస్టెన్స్ చాలా తక్కువ. అదే ఫ్యూచర్ సిటీకి ఉన్నటువంటి డిస్టెన్స్ చాలా ఎక్కువ. ఫ్యూచర్ సిటీ ఇవాళ అమరావతి నగరమే తీసుకోండి ఉదాహరణకు. అమరావతి రాజధాని కోసం పరితపిస్తున్నటువంటి సందర్భాల్లో ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఎంత కాలయాపన జరుగుతుంది. అంటే ఫ్యూచర్ సిటీని, లేన్ సిటీని ఒక కొత్తగా నిర్మాణిస్తే అది నిజంగా సక్సెస్ అవుతే చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. కానీ
నిజంగా ఎప్పుడు సక్సెస్ అవుతుంది? ఉదాహరణకి ఎస్ఎల్బిసి తీసుకోండి, లేకపోతే నెక్స్ట్ రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకాలు అది తీసుకోండి. ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ప్రజల అవకాశాల కోసం, రైతాంగం కోసం తీసుకునేదాన్ని సుదీర్ఘకాలం 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అట్లా కాలయాపన చేసినటువంటి, అధికారంలో ఉండి కూడా చేసినటువంటి ఈ ఘనత ఈ రాజకీయ పార్టీలది. అయితే అలా అని మనం మొత్తం విస్మరించలేము. వాళ్ళు కేసీఆర్ గారు అనే యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం తీసుకుని కట్టిందా, లేకపోతే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక కొత్త ఒరవడ తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని, ఫీజు రియంబర్స్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ, అన్ని వర్గాల వారికి ఒక చదువు అనేది అందే విధంగా ప్రొఫెషనల్ డిగ్రీస్ ఉండాలని, అంటే దాంట్లో ఎంత స్కామ్ జరిగిందో మనందరికీ తెలుసు. అయితే ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు ఒక కొత్త పంతను. ఇంటర్నెట్ పోతుంది అని. హలో హలో సార్, వినిపిస్తుందా? రాజేంద్ర ప్రసాద్ గారు, వినబడుతుంది, మీరే ఆపేశారు. అది ఎందుకో బఫరింగ్ అవుతుంది. సో ఒక్కొక్క ముఖ్యమంత్రి వాళ్ళ ప్రాతిపదికన వాళ్ళకి ఒక కొత్త ఎజెండాని ఎన్నుకొని, ఆ కొత్త ఎజెండాలో వాళ్ళ పేరు ఉండాలనేది ఒకటి ఉంటుంది. దాని పేరు వెనకాల కూడా ప్రతి ఒక్క ఆర్థిక స్వలాభాపేక్ష కూడా తప్పకుండా ఉంటుంది. అయితే ఇవాళ మూసీ పరివాహక ప్రాంతం కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ సిటీ, ఉన్న సిటీని మనం ఏ విధంగా నిధులు వెచ్చిస్తున్నాం. ఇలా ఓల్డ్ సిటీ ఉందనుకోండి, ఓల్డ్ సిటీలో ఇప్పటి వరకు రోడ్లు చక్కగా లేవు, డ్రైనేజ్ చక్కగా లేదు, నెక్స్ట్ కరెంట్ చక్కగా ఉండదు, మెట్రోల్ చక్కగా లేదు. మీరు ఇవన్నిటిని ఎక్స్పాన్షన్ చేయకుండా మీరు ఎక్కడో ఫ్యూచర్ సిటీని కొత్త అంగులు పెట్టుకుంటామని అన్నారు. ఆ రోజుల్లో కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ముందు మహేశ్వరం దగ్గర ఆహో అయింది, ఈహో అయింది అంటే, మరి వాళ్ళు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంత డబ్బులు పెరిగిపోయినాయి, ఎంత ఆర్థిక లావాదేవీలు జరిగినాయి. మరి ఇవాళ కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడలాగానే ఉంది. అంటే ఎంతో కొంత జరిగింది, ఒక 10%, 15%. అంటే ఎన్ని సంవత్సరాలలో ఏం జరిగింది, ఈ భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ ఏం జరగబోతుంది అనేది మనం ఒక ప్రణాళిక వేసుకోవాలి. అయితే ఫ్యూచర్ సిటీ అంటే ప్రతిపక్ష పార్టీలు అంటారు, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములకు ఒక రియల్ ఎస్టేట్ ఒక అవకాశం, ఆ ప్రాంతం ఆయన జిల్లా కాబట్టి, ఆయన ఆ నియోజకవర్గాలు అటువైపు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి చేసుకోవాలి, ఆయన మార్కింగ్ చేసుకోవాలి, లేకపోతే రియల్ ఎస్టేట్ దందా కోసం చేస్తున్నాడు, ఆల్రెడీ 1000 ఎకరాలు కొనేసిండ్రు వాళ్ళ వర్గాలు బినామీల పేరు మీద అని అంటున్నారు. ఇవన్నీ ప్రతిపక్ష పార్టీలు ప్రతి ఒక్కసారి చేస్తూనే ఉంటాయి. వీళ్ళు కూడా కొనుక్కోవచ్చు కదా ఫ్యూచర్ సిటీ అనుకున్నప్పుడు. ఫ్యూచర్ సిటీ ఆయన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు, మరి ప్రతిపక్ష పార్టీలను కొనవద్దని ఎవరు అనలే కదా. వాళ్ళకు కూడా రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా జిల్లా స్థాయిలో, క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో వాళ్ళకు కూడా కమిటీలు ఉన్నాయి, వాళ్ళకు కూడా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇన్వెస్టర్స్ ఉన్నారు. అంటే ఆరోపణలు చేసే ముందు అభివృద్ధిని స్వాగతించాలి. అట్ ద సేమ్ టైం అభివృద్ధి ముసుగులో చేస్తున్నటువంటి అన్యాయాలను కూడా మనం ప్రతి ఒక సామాజిక బాధ్యతతో మనం కూడా ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఉంది. రైట్. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అంటే ఎలా ఉండబోతుంది అంటే, మన కళ్ళకు కట్టినట్టు చూపెడతాం ఖచ్చితంగా అని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, నిజంగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. అందే రామిరెడ్డి గారు సార్ చెప్పండి. రామిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రం రూపురేఖలు మారబోతున్నాయి. ఫ్యూచర్ సిటీ అంటే ఒక భౌగోళికంగా వాస్తవానికి ఒక అమెరికన్ తలపించే విధంగా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. కానీ ఇప్పటికే ఫ్యూచర్ సిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్లర్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ కాబట్టి తాను ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. భూమి పూజలకు సంబంధించి ఒక పోలీస్ కంట్రోల్ రూమ్కు సంబంధించి కావచ్చు, ఏదైతే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అంటే చుట్టుపక్కల గ్రామాలు కూడా మమ్మల్ని అందులో కలిపితే బాగుంటుంది అనే కోరికలు రావడం చేత వారిని కూడా లోపల తీసుకోవాలనే ఒక ఉబలాటం వారికి జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఫ్యూచర్ సిటీ అంటే హైదరాబాద్ మహానగరానికి ఫ్యూచర్ సిటీ అంటే సుమారుగా ఇప్పుడున్న నగరంతో పాటు డబుల్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఎలా చూడొచ్చు మరి? ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అంటేనే గొప్పగా, అంటే ఇది ఇప్పటికే హైదరాబాద్ లాగా ఏది లేదు, మరో బాంబాయి కావచ్చు, మరో లేకుంటే చెన్నై కావచ్చు, అలా ఉన్న నేపథ్యంలో బాంబాయిని తలపించే రీతిలో హైదరాబాద్ ఉండబోతుంది అంటున్నారు. ఎలా చూడొచ్చు మరి? ఇంతకుముందు కేసీఆర్ కూడా నేను లండన్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా, డల్లాస్ చేస్తా అని తెలంగాణ ఆదాయాన్ని మొత్తం కల్లాస్ చేసిండు. ఏమీ చేయలే. హైదరాబాద్ కేసీఆర్ పీరియడ్లో కొన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి ఆ పథకాలు తప్ప పెద్ద డెవలప్మెంట్ లేదు. రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డు కూడా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను December 9 నాడే యాక్ట్ చేస్తా, పెన్షన్ వేస్తా, రైతు భరోసా వేస్తా, అది ఇది అని చెప్పిండు, అన్నిటిని బొందబెట్టిండు. ఆయన మాటకు విలువ లేదు. గాలిడి మాటల మంచి రేవంత్ రెడ్డి మనకు తెలుసు.
కాబట్టి నమ్మే పరిస్థితి లేదు. ఇంకోటి ఫ్యూచర్ సిటీ ఏంటంటే హైదరాబాద్ ఏదో మన ఓఆర్ఆర్ పక్క పంట లేదు. ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి మధ్య సిటీకి ఎంత దూరం ఉందో ఓఆర్ఆర్ కవుతుల అంత దూరంలో ఉంది ఫ్యూచర్ సిటీ. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని తన ఫ్యూచర్ కోసం చేసుకుంటుంది తప్ప తెలంగాణ ప్రజల కోసం కాదు. అది కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు గతంలో ఏంటంటే ఏ వ్యాపారం లేకుండా రేవంత్ రెడ్డికి 1000 కోట్లు ఏలం వచ్చినాయి, బిగ్గెస్ట్ బ్లాక్ మెయిల్ ఇన్ తెలంగాణ అన్నాడు రేవంత్ రెడ్డిని. అలాంటి బ్లాక్ మెయిల్ ఇప్పుడు హైడ్రా పేరుతోనే హైదరాబాద్ సగం నాశనం చేసిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే అది బఫర్ జోన్ లో ఉన్న పేదల ఇల్లు కూలగొడుతుండు. చెరువు మధ్యలో సలకం చెరువు మధ్యలో మట్టి పోసి నోట్లో మట్టి పోసి కట్టిన ఆ ఫాతిమా కాలేజ్ చెరువు పోతలేడు. కాబట్టి ఆయన దగ్గర ఇంపార్షియాలిటీ లేదు. ఒకరిని అట్లా ఒకరిని ఇట్లా పేదలను మధ్య తరగతి ప్రజలను నిండా ముంచుతుండు. ఈయన ఫ్యూచర్ సిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే జిహెచ్ఎం హైదరాబాద్ దెబ్బతింటది. హైదరాబాద్ దెబ్బతింటే తెలంగాణ ఆదాయం దెబ్బతింటే తెలంగాణకే ఆర్థిక పరిస్థితికే ముప్పు. ఆయన తన వ్యాపారం కోసం ఇలా మరి ఎంత దూరంలో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఇది చేయకుండా చేయము. అక్కడ ఇంకేమైనా స్పెషల్ ఏమన్నా అది చేయడానికి ఏమైనా ఉన్నాయంటే ఎక్సెప్ట్ ఇది ఏది ఎయిర్పోర్ట్ తప్ప ఏమీ లేవు. ఏదైనా నీళ్ళు ఆగదు. కాబట్టి ఆయన చేసేది, ఆయన ట్రాక్ రికార్డ్ చెప్పేది వ్యాపారం కోసం. 4-5 బిల్డింగ్లో కూలగొడితే హైదరాబాద్తో మిగతా వాళ్ళంతా కలెక్షన్ ఇస్తారు నాకని ఎజెండా పెట్టుకుంటే హైదరాబాద్ సిటీ రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ చేసేది 5% అయితే 90% ఈ యూట్యూబ్ ఛానల్ కొంతమంది మిగతా ఛానల్ చిన్నవి ఆ బస్తి చోట మోట లీడర్లు కుమ్ముక్కై వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు బిల్డర్స్ ను. నా దృష్టిలో కొన్ని వచ్చినాయి. భయంకరంగా బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేస్తున్నారు. దానికి మూల కారణం హైడ్రా, ఈ RRR, రేవంత్ రంగనాథ్ వీళ్ళ స్వార్థం కోసం చేసి దానికి హైదరాబాద్ సిటీ రియల్ ఎస్టేట్ ను సర్వనాశనం చేస్తున్నారు. ఈయన ఫ్యూచర్ సిటీ అని తీసుకుపోయి ఎక్కడ చెప్తే హైదరాబాద్ మరింత నాశనం అయితే అది జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పాత్ర వేయడం పక్క. ఈయన కనుక ఫ్యూచర్ సిటీ అని హైదరాబాద్ నెగ్లెక్ట్ చేస్తే. కాబట్టి ఇలాంటి దుస్సాహసాలు చేస్తే మొదటికే మోసం వస్తుంది. నువ్వు మొత్తం హైదరాబాద్ డెవలప్ చేయి. హైదరాబాద్ పక్కన ఓఆర్ఆర్ పక్కన అనుకున్న ఏమైనా స్పెషల్ ఏరియా ఉంటే ఏదైనా నిజంగా ఈవెన్ దాంట్లో అట్లా చేసే వేరే నీకు వేరే విధంగా నీ ఎజెండా వేరే, నాకు ఇక్కడ హోల్డ్ ఉంది, నాకు బెనిఫిట్ అయితే చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు హర్షించరు. ముందు హైడ్రాను బొందబెట్టు, రియల్ ఎస్టేట్ కు ఊతం ఇవ్వు. ఆ హైదరాబాద్ ఫాతిమా కాలేజ్ కూలగొడితే నువ్వు నిజంగానే ఉన్నావు. అదే చెరువు మధ్య కట్టిన వదిలిపెట్టి బఫర్ జోన్లని పేదల ఇళ్లను మొత్తం నాశనం చేసిండు. చాలా దిక్కుల ఒక కాలనీల కాంపౌండ్ వాళ్ళ కొట్టి నారపల్లి దివ్యానగర్ లో కాలనీకున్న కాంపౌండ్ వాళ్ళు కూడా కొట్టి హైడ్రా కాంపౌండ్ వాళ్ళు కాలనీకుంటే వచ్చే నచ్చలేదు. అక్కడ వెనక ఫారెస్ట్ ఉంది, జంతువులు వస్తున్నాయి, వాటిని కూలగొట్టి ఇక్కడ నువ్వు ఆ చెరువు మధ్యలో కట్టడానికి దాన్ని దిక్కుపోకుండా నాటకాలు వేస్తుంటే నీ ఫ్యూచర్ సిటీని ఎవ్వరు నమ్మడు. నీ ఫ్యూచర్ కోసం తప్ప తెలంగాణ ప్రజలకు ఫ్యూచర్ కోసం కాదని స్పష్టంగా అర్థమైంది. రేవంత్ రెడ్డి అతి తెలివి గారటి మాటలను ప్రజలు నమ్ముతున్నారని ఇంకా నమ్ముతున్నారు. ఆ స్థాయిలో భ్రమపడుతుండు. కొంతమంది ఆయన మీద క్రేజ్ ఉన్నోళ్ళు ఒక 15-20% నమ్ముతున్నది నిజమే, కానీ 75-80% రేవంత్ రెడ్డి గురించి కొంచెం అర్థమైంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈయనకు ఎప్పటికప్పుడు కొత్త స్టంట్ డ్రామాలతో 6 గ్యారెంటీలు బొందబెట్టే విషయాన్ని, హామీలో బొందబెట్టే విషయాన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తుంది తప్ప ఈయన మూసీని శుద్ధి చేయకుండా సుందరీకరణ పేరుతో వేలాది ఇళ్లను మార్కింగ్ చేసి అక్కడ చాలా అదొక నాశనం అయితే ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ ఇంకో నాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి. రైట్. నిజంగా ఫ్యూచర్ సిటీ డెవలప్ అనేది తన స్వభావాల కోసమేనా లేదంటే తన బాగోగులు ప్రజల కోసమా అనే విషయాలు తెలుసుకుని వచ్చిన బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తుండండి స్వతంత్ర. జోజిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. జోజిరెడ్డి గారు, హైదరాబాద్ మహానగరం ఇప్పటికే ప్రతి జిల్లానే కాదు, ప్రతి స్టేటే కాదు, భారతదేశంలో ఉన్న స్టేట్లతో పోలిస్తే నిజంగా ఇతర దేశాలు కూడా హైదరాబాద్ అంటేనే ఒక ప్రాముఖ్యత, హైదరాబాద్ అంటే చూడాలి, ఇండియా అంటేనే ఒక హైదరాబాద్ అనే లెవెల్లో వచ్చింది హైదరాబాద్. హైదరాబాద్ నిజంగా రోజు రోజు విస్తరించకపోతుంది. ఈ నేపథ్యంలోనే ఔటర్ రింగ్ రోడ్ కూడా దాటి విస్తరించకపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నిజంగా ఇది మరో హైదరాబాద్ను మించిపోతుంది, హైదరాబాద్ నగరాన్ని మించిపోతుంది. టోటల్గా ఈ హైదరాబాద్ ఇప్పుడున్న నగరాన్ని మించిపోతుంది అంటుంది. నిజంగా ఎలా చూడొచ్చు? ఇదంతా కూడా
ఒక్కరేమో ఆ ఫ్యూచర్ సిటీ అంటే తన గొప్పలకు లేదంటే తన మెప్పులకు తన సంపాదనకు మాత్రమే ఫ్యూచర్ సిటీ అంటున్నారు. కానీ నిజంగా ఇది అభివృద్ధిలో మరొక కీలక ఘట్టం ఆవిష్కరమవుతుంది అని చెప్పేసి నిజంగా రేవంత్ రెడ్డి కళ్ళ సాకారం అంటే కళల ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ అనేది అది ఈరోజు నెరవేరబోతుంది అనేది భూమి పూజ చేసింది. నిజంగా తను ఫ్యూచర్ సిటీ అంటే తన గొప్పలకో లేదంటే తన మెప్పులకో తన సంపాదన కోసమైనా ఫ్యూచర్ సిటీ, లేదంటే ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, లేదంటే ఈ దేశం మరొక్కసారి హైదరాబాద్ చుట్టూ తెలంగాణ దిక్కు చూడాలి అని ఎలా ఉండబోతుంది, ఎలా చూడొచ్చు? స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికి కూడా నమస్కారం. ఫ్యూచర్ సిటీ అనేది ఫ్యూచర్ అవసరమే ఉండొచ్చు, ఎందుకంటే హైదరాబాద్ లో జనాభా అనేది పెరిగిపోతా ఉన్నది. ప్రతి వాళ్ళు కూడా హైదరాబాద్ లోనే చదువుకోవాలా, హైదరాబాద్ లోనే ఉద్యోగాలు చేయాలా, హైదరాబాద్ లోనే కంపెనీస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నమాట వాస్తవం. ఆ రోజున చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు హైటెక్ సిటీ తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చినాయి. ఇంతకుముందు మన విశ్లేషకులు గారు చెప్పినట్టుగా ప్రతిపక్షాలనే విమర్శిస్తూనే ఉంటాం, వాళ్ళు ప్రభుత్వాలు చేస్తూనే ఉంటాయి, ఇవన్నీ కామన్ థింగ్స్. కానీ హైదరాబాద్ లో వచ్చేటప్పటికి ఇలా ప్రపంచంలో ఒక గుర్తింపు అనేది మాత్రం రావడం అది ఒప్పుకోవాల్సిన నిజం. అంతేకాకుండా హైటెక్ సిటీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రావడం, రాజశేఖర రెడ్డి గారు ఓఆర్ఆర్ చంద్రబాబు గారు శంకుస్థాపన చేసిన డెవలప్మెంట్ లో రాజశేఖర రెడ్డి గారు కూడా కంటిన్యూ చేయడం, అదేవిధంగా కేసీఆర్ గారు వచ్చారు, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కొంత ఫ్లైఓవర్స్ కూడా డెవలప్ చేయడం, ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. నిజంగా సరే స్వార్థం అనేది ప్రతి వాడికి ఉన్నది. ముఖ్యమంత్రి కావాలంటే, ప్రధానమంత్రి కావాలన్నా ఎవరైనా కూడా ఇలా డబ్బులు ఖర్చులు పెడితేనే, ఓటర్కి డబ్బులు ఇస్తేనే ఓట్లు వేసే పరిస్థితిలో ఇలా మన ప్రజాస్వామ్యం నడుస్తుంది. కాబట్టి ఇలా స్వార్థంతో అక్కడ ఏమైనా భూములు ఉన్నాయా లేవా అనేది దేవుడి ఎరుగు, మాకైతే తెలియదు. కానీ కొంత రియల్ ఎస్టేట్ చేయొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే చుట్టాలు కావచ్చు కొనుక్కోవచ్చు కూడా, దాంట్లో ఏమో లేదు. ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు గారిని కూడా హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఆ గుట్టలలో కడుతున్నాడండి, ఈయన 1000 ఎకరాలు కొన్నాడు అన్నారు. ఈ రోజు అక్కడ 1000 ఎకరాలు ఎక్కడ కనపలేదు, ఎవరో కొనుక్కున్నారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ వస్తుంది అన్నప్పుడు కొంత ముందు ఐడియా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ వాళ్ళు ల్యాండ్స్ కొనుక్కోవడం, డెవలప్ చేసుకోవడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇలా ఫ్యూచర్ సిటీ అనేది వాస్తవంగా చెప్పాలంటే సిటీ అనేది బాగా ఇరుకు అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ లో. కానీ దాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోయి దాన్ని ప్రజల్ని కొద్దిగా డివైడ్ అంటే కొంత వెసులుబాటు ఇచ్చుకుంటూ కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పోతే మాత్రం చాలా మంచిదే. కానీ ఈయన ఎంతవరకు పోతాడు ముఖ్యంగా, ఎందుకంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల టైంలో ఇవాళ వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అటు రిటైర్ అయిన వాళ్ళకి ఫండ్స్ కానీ, తర్వాత ఈ గ్యారంటీలు కానీ, తర్వాత హామీలు కానీ ఇవన్నీ నెరవేర్చలేని పరిస్థితి. అదేవిధంగా కాళేశ్వరం పిల్లర్లు కూలిపోతే దాన్ని సరి చేసే దాంట్లో కూడా డబ్బులు లేవని చెప్పడం, అప్పులు కట్టలేక చేస్తున్నామని చెప్పడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఈ ఫ్యూచర్ సీట్లు ఎంతవరకు ముందుకు పోతారు, ఎంతవరకు సక్సెస్ అవుతారు. ఒకవేళ సక్సెస్ అయినట్టయితే మాత్రం 100% చంద్రబాబు గారికి ఏ విధంగా, రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా, కేసీఆర్ గారికి ఏ విధంగా పేరు వచ్చిందో తనకు ఒక పేరు నిలబడే అవకాశం అయితే ఉంటుంది ఫ్యూచర్ లో. కానీ ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు డల్లా చేస్తా, న్యూయార్క్ చేస్తాను, కరీంనగర్ వచ్చి లేకపోతే ఇంకొక దగ్గర పోయి చేస్తా అని చెప్పి చేయలేకపోతే ఏ విధంగా అయితే ప్రజలు తిరస్కరించారు, ఇలా ఫ్యూచర్ సిటీ అనేది ముందుకు పెట్టుకొని మాత్రం ఇదే విధంగా దోపిడీ చేసుకోవడానికి, వాళ్ళ రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అయితే మాత్రం 100% గా రేవంత్ రెడ్డిని కూడా తిరస్కరించే అవకాశాలు ఉంటాయి. అది ఏం డౌట్ లేదు. ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఎంత డబ్బులు తీసుకున్నా కూడా ఆలోచన చేసే ఓటేసే పరిస్థితి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారికి మైనసే ఉంది తప్ప ప్లస్ అయితే కనపడట్లేదు ప్రజల్లో. ఎందుకు అని అంటే ఇలా రైతాంగాలు పడే కష్టాలు కావచ్చు, వడ్లు కొనుగోలు లేక, అదేవిధంగా కళ్ళలలో ఇబ్బందులు, కాంటాలు జరగట్లేదు. అంతేకాకుండా ఇలా కరెంటు పవర్ కట్లు అవుతున్నాయి, ఇవన్నీ కూడా రైతులకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా చూస్తే వడ్డీ రుణమాఫీలలో కూడా చాలా వరకు కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 75% అయినాయి, అది కూడా బ్యాంకర్స్ కరెక్ట్ రిజల్ట్స్ ఇవ్వక అవి పెండింగ్ పడి అవి కూడా మాఫీలు కాక 100% సక్సెస్ కాలేదు. అదే విధంగా చూస్తే రైతు బంధు అనేది తీసుకొచ్చినప్పుడు వీళ్ళు రైతు భరోసాను తీసుకొచ్చారు, వాళ్ళు పంటకి ఇచ్చారు. తర్వాత సరే ఏమైనా ఈ రైతు బంధు, రైతు భరోసా కాడ మాత్రం ప్రజలని మోసం చేయకుండా 8 ఎకరాల వరకే ఇస్తాం, మిగతా వరకు ఎవరికి ఇయ్యము, పంట పండించిన వరకే ఇస్తాం అని చెప్పేసి దాన్ని కంటిన్యూషన్ గా ఇస్తే పోతుంది. లేకపోతే దాన్ని పూర్తిగా రద్దు చేసేది, ఇవ మీరు పండించిన వాళ్ళకి క్వింటాల్కి మేము 1000 రూపాయలు బోనస్ ఇస్తాం, 1500 బోనస్ ఇస్తాం అని చెప్పి చట్ల ప్రకటన చేసిన డబ్బులు రైతాంగానికి ఇచ్చినప్పుడు లాభం జరుగుతుంది తప్ప ఇంకొకటి లేదు. కానీ ఇవాళ మూసీ నది, ఇంతకుముందు రామరెడ్డి గారు కూడా మాట్లాడారు, మూసీ నది డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ మూసీ నది డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది.
100% చేయాలి. ఎందుకంటే ఇలా హైదరాబాద్ పరిస్థితి చిన్న వర్షానికి కూడా, తెలంగాణలో ఎక్కడ వర్షం పడకపోయినా హైదరాబాద్ లో మాత్రం కంపల్సరీ వర్షం పడుద్ది. చిన్న వర్షానికి కూడా రోడ్ల నీళ్లు పడి డ్రైనేజ్ అంతా పొంగి ఇళ్లలోకి వచ్చేసి ఈ విధంగా జరుగుతున్నది మనం గమనిస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ పేద ప్రజలు ఎవరైతే అప్పుడు ఉన్న లీడర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు చేసిన పనికి ప్రజలు నష్టపోతున్నారు. అది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు వాళ్ళు ఏం తెలిసి తెలియక కట్టుకున్న దానికి వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీ కల్పించేసి ఇవాళ చాలా కేసీఆర్ గారు మొదలు పెట్టిన డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు అయితే కొన్ని వందల వేల ఇల్లు వచ్చి పడాగబడి ఎవరికి కూడా చెందకుండా కోట్ల రూపాయలు నష్టపోయి ఉంటున్నారు. వాళ్ళకన్నా కనీసం తీసుకుపోయి ఇచ్చేసి ఫ్యూచర్ బాబు సిటీ నీకు ఈ ఫ్యూచర్ సిటీ చెప్పాలి. జోజిరెడ్డి గారు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీకి పోతే ఇదంతా వదిలేసి ఫ్యూచర్ సిటీ అక్కడ ఏం చేయగలుగుతారనేది మా ప్రశ్న. ఇలా ఇక్కడ మొత్తానికి డబ్బులు లేదని చెప్తున్నప్పుడు, ఇక్కడ డబ్బులే లేనప్పుడు ఫ్యూచర్ సిటీ ఏ విధంగా డెవలప్ చేస్తారనేది కూడా ప్రణాళిక చెప్పాల్సిన అవసరం ఉన్నది. డిపిఆర్ రిలీజ్ చేయాల్సిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తను రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరినో తీసుకొచ్చేసి ఇలా వ్యవసాయ భూములన్నీ ఆక్యుపై చేసేసి రియల్ ఎస్టేట్ చేస్తారంటే రియల్ ఎస్టేట్ అయితే జీరో. కానీ ఆయన పేరు కోసం అని అంటే మాత్రం 100% ఆయన పేరు నిలబెట్టుకోవాలంటే ఫ్యూచర్ సిటీ అనే బ్రాండ్ ని పెట్టుకోవాలి. చేస్తే సక్సెస్ అయితే మాత్రం ఈ విల్ గెట్ గుడ్ బ్రాండ్. అదర్వైజ్ ఫ్యూచర్ లేకుండా పోతున్నాడు అనేది నా ఉద్దేశం. రైట్. నిజంగానే ఫ్యూచర్ సిటీ ఎంతవరకు దిశగా ముందుకు పోతుంది, లేదంటే తన సులభాల కోసమా, ఇది ఎంత ఒక దిక్కదే. ఎస్ మళ్ళీ యాదగిరి గారు గుడ్ ఈవినింగ్ అండి. యాదగిరి గారు, ఏదైతే రేవంత్ రెడ్డి కల్లా ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ దిశగా నిర్మాణ దిశగా వేగవంతం అవుతుంది, అదేవిధంగా కూడా అడుగులు పడుతుంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మిర్జాన్పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనానికి ఈరోజు మంత్రుల సమక్షంలో అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీ అంటే చాలా వరకు, ఎందుకంటే హైదరాబాదు భౌగోళికంగా పెద్దదైనప్పటికీ మాత్రం ఇక్కడ ఇరికిరికి ఉంది. ఎందుకంటే ఇది ఇంకా స్పేసెస్ సరిపోవట్లేదు కాబట్టి ఫ్యూచర్ సిటీ అనేది దానికి ఒక రకంగా ఉండాలి, దీనికి ఇలా ఉండాలి అనేది ఒక మ్యాప్ వేసి దాన్ని పకడ్బందీగా హైదరాబాద్ సిటీ ఫ్యూచర్లో చాలా డెవలప్ చేయాలి అని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్ సిటీకి ఈరోజు అంకురార్పణకు శంకుస్థాపన పడనుంది. ఎలా చూడొచ్చండి నిజంగా ఫ్యూచర్ సిటీ అంటే? కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి కాసుల వర్షం కురిపించుకోవడానికే సిటీ తప్ప, పేరుకు తప్ప వేరే లేదు అంటుంది. నిజంగానే డబ్బులు సంపాదించాలంటే ఏ రకంగానే సంపాదించు, ఫ్యూచర్ సిటీ పేరు చెప్పు, ఫ్యూచర్ సిటీ కోసం కాదు కదా. ఎలా చూడొచ్చు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఫ్యూచర్ మీద కూడా ఆయనకు నమ్మకం లేదు కాబట్టే ఈరోజు ఒక ఫ్యూచర్ సిటీని ముందుటేసుకున్నాడు. కేసీఆర్ గారు గత ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ ను సమీకరించి ఫార్మసిటీని కట్టి హైదరాబాద్ కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి గొప్ప సంకల్పంతో అక్కడ స్థల సేకరణ చేస్తే, ఈ రోజు తన సొంత లాభం కోసం, తన కుటుంబ సభ్యుల ఫ్యూచర్ కోసం, తన అనుచరుల ఫ్యూచర్ కోసం, తనకు అనుకూలంగా ఉండడం కోసం ఈ రోజు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఫార్మసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ అనే నినాదాన్ని భుజాలకు ఎత్తుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ఫ్యూచర్ గొప్పగా చేసుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు. ఎందుకంటే హైదరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నాయి. మీరు హైదరాబాదును మొత్తం కూలగొట్టుకుంటూ మీరు మూసి సుందరీకరణ అని చెప్పేసి, హైడ్రా అని చెప్పేసి హైదరాబాద్ ను మొత్తం ఆగంధ గోచరంగా చేసుకుంటూ ఉన్న సిటీని ధ్వంసం చేసుకుంటూ, డబ్బులే లేవు, నన్ను కోసినా లేవు, నన్ను ఏం చేసినా నన్ను కోసుకొని తింటారా, రూపాయి కూడా లేదు, ఢిల్లీకి పోతే చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు, అప్పులు కుడతలేవు అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి గారికి మరి ఫ్యూచర్ సిటీ కోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ ప్రణాళిక ఎక్కడి నుంచి వస్తున్నది? ఇప్పుడు మేము మొన్న అక్కడ డేరా బాబా అని చెప్పేసి డేరాలేసి కంపెనీలను పిలిపించి మరి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయో దాన్ని అయితే రిలీజ్ చేయాలి కదా. అది చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే
కేవలము ఈ ఆయన ఫ్యూచర్ కోసము రేపు ఈ 5 సంవత్సరాల లోపలనే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2.5 సంవత్సరాల లోపలనే ఏమున్నా ఫ్యూచర్ సిటీ పేరు మీదనో, మూసీ సుందరీకరణ పేరు మీదనో, ఇంకా అనేక రకాలుగా కాంట్రాక్టుల కోసం మాత్రమే ఇచ్చుకుంటూ ఇంకా లక్షల కోట్ల రూపాయలు స్వాహా చేయడం కోసం మాత్రమే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి, మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటుండు. హైడ్రా అనేది పెట్టేసి హైడ్రా తోటి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టుకుంటూ తన సీటును కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆయన ఎవరు కూడా గుర్తిస్తలేరండి ముఖ్యమంత్రిగా, తన పార్టీ నాయకులు కూడా గుర్తిస్తలేరు కదండి. నిన్నటికి నిన్న ఆయన స్వదాగా ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండు. గతంలో అనేక కార్యక్రమాలలో, అనేక సభలలో 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు నిన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ కు వెళ్ళి ఆ విలేకరుల అడిగిన ప్రశ్నలకు నేను 2023లో డిసెంబర్లో బాధ్యత స్వీకరించిన, మళ్ళీ 2028లో నా పదవి అయిపోయే లోపల మీరు ఇంకొక 100 మొత్తం 100 హాస్పిటల్ పూర్తి చేసి ఆ 100 హాస్పిటల్ కూడా నేనే వచ్చి ముఖ్యమంత్రిగా ఓపెనింగ్ చేస్తా అంటున్నాడు అని అంటే, మరి గతంలో 10 సంవత్సరాలు ఉంటా అనుకున్న ముఖ్యమంత్రి గారికి ఈ 2028 వరకే మళ్ళీ కట్ ఆఫ్ డేట్ పెడుతుందంటే మళ్ళోసారి ప్రజలు నన్ను అవకాశం ఇయ్యరు, పార్టీ అవకాశం ఇయ్యదు. కాబట్టి ఏమున్నా ఈ 2028 వరకే మీరు మంచిగా దోసుకొని మీరు దోసుకొని నేను కూడా దోసుకుంటాను మీ దగ్గర అని చెప్పి ఎవరైనా ముఖ్యమంత్రి గారు పేదల ప్రాణాల కోసం ఆరోగ్యం విషయంలో ప్రభుత్వ హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తారు కానీ ప్రైవేట్ హాస్పిటళ్లకు ఓపెనింగ్ చేసుకుంటూ 100 హాస్పిటల్ కట్టండి, ఇంకా ప్రజలను దోపిడీ చేయండి అని చెప్పేసి చెప్పుకునే ముఖ్యమంత్రి గారిని చరిత్రలో మొదటి ముఖ్యమంత్రిగా మిగిలిపోతారు. అదే విధంగా మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒక కంపెనీ తీసుకొస్తే శంషాబాద్ దగ్గర దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్ చేసుకున్నాక నిన్న రిబ్బన్ కటింగ్ కోసం పోయిన ముఖ్యమంత్రి గారికి అక్కడ ఉన్నటువంటి ఆ వేదిక మీద యాంకర్ గారు ఏం చెప్పిందంటే, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు గారు అన్నది. ముఖ్యమంత్రి అసలు ఆయన ఎవరిని గుర్తిస్తలేరు, యాంకర్లు గుర్తిస్తలేరు, సినిమా యాక్టర్లు గుర్తిస్తలేరు, తెలంగాణ ప్రజలు గుర్తిస్తలేరు. రేపు రాబోయే కాలంలో ఎప్పుడు నా సీటు కింద పడిపోతుందో అన్న ఒకటి అభద్రతా భావంతో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ ఆయనకు ఒకవేళ నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే వారి హామీలను నిలబెట్టుకోమని చెప్పండి. మీరు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించమని చెప్పండి. ఇప్పుడు పెద్దలు జోజిరెడ్డి గారు కూడా చెప్పారు, రైతు బంధును ఎందుకు ఆపేసిర్రు? కరోనా సమయంలో కూడా 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చిర్రు. మీరు ఎకరానికి 10,000 ఇస్తా అంటే నేను 15,000 ఇస్తా అన్న ముఖ్యమంత్రి గారికి మరి ఈ రోజు ఎందుకు ఆ డబ్బులు లేకుండా అయిపోయినాయి? ఈ రోజు 3 సార్లు ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు యాసికి పంటలు అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్కసారి 2 నెలలకోసారి 2 సార్లు ఒక్కొక్క ఎకరానికి ఇచ్చిండు. మరి గతంలో కేసీఆర్ గారు చెట్లకు ఇచ్చిండు, పుట్టలకు ఇచ్చిండు, 100 ఎకరాలకు ఇచ్చిండు అని చెప్పుకున్న ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు మరి 100 ఎకరాలకు ఎంత కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఇస్తే మరి ఇప్పుడు మీరు 1 ఎకరానికి కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు తెలంగాణ రాష్ట్రంలో మేము 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వం పరిపాలించినప్పుడు 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి తెలంగాణకు అనేక కంపెనీలు తీసుకొచ్చి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, ఎస్సీలకు దళిత బంధు అని చెప్పేసి, అదేవిధంగా రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు ఉచిత కరెంట్, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఈయన 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు 2.5 సంవత్సరాలలో చేసిండు. మరి ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు? ఎన్ని బిల్డింగ్లకు ఒక ఇటుకన్నా పెట్టినా? ఈ ఏమి లేకుండానే ఆయన 2.5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రతి విషయంలో కేసీఆర్ గారు అప్పు చేసిండనంటే మేము చేసినాం, బరాబర్ చేసిన అప్పుకు మేము అక్కడ సెక్రటరియట్ కట్టినాము, కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినాము, అనేక కంపెనీలు తీసుకొచ్చినాము. ఇన్ని చేసినా కూడా ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దితే
ఈ రోజు అలాంటి రాష్ట్రాన్ని మొత్తం వెనుకబడేసిన ముఖ్యమంత్రి గారు యాదగిరి గారు ఏదైతే ఇప్పటి వరకు అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎప్పుడైనా ఫ్యూచర్ సిటీ అని అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫ్యూచర్లో జరగబోయేది తతంగం ఇదంతా కూడా ఎందుకంటే ఎత్తు అంటే పెంచుకోవడానికి అంటే సిటీని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ నేపథ్యంలోనే ఎందుకని ఇప్పుడు హైడ్రా పేరు అంటే హైడ్రాలో కూలగొట్టేది పేదల ఇల్లా ఎవరి ఇల్లా అంటే అదంతా కూడా రియల్ ఎస్టేటర్లు చేసిన ఇల్లు సంబంధించి అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిందే ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించింది కాబట్టి ఆ గవర్నమెంట్ ల్యాండ్నే ఫ్యూచర్కు సంబంధించి కావాలని తీసుకుంటున్నారు ఎందుకంటే చెరువులు కుంటలు కూడా కబ్జాలు చేశారు దీన్ని ఎందుకని దీన్నే చూస్తున్నారు ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి దీనికి ఎందుకు ముడిపెడుతున్నారు తోటి స్వాధీనం చేసుకుంటుండు కదా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉండొచ్చు. అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారుల పర్మిషన్లతోటే అనుమతులతోటే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకొని ఇల్లు కట్టుకొని వారు అక్కడ ఇప్పటికీ కరెంటు బిల్లు కట్టుకుంటూ నల్ల బిల్లు కట్టుకుంటూ అనేక రకాలుగా ప్రభుత్వ పన్నులు కట్టుకున్న వారికి మరి అధికారులను ముందు సస్పెండ్ చేయండి. ఒకవేళ అక్కడ ఎందుకు ప్రభుత్వ భూమిలో అనుమతులు ఇచ్చారని చెప్పేసి మీరు కేవలం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి ఫస్ట్ ప్రజలకు క్షమాపణ మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చారు కదా, మహబూబ్ నగర్ లో మీరు ప్రభుత్వ పేదలకు పట్టాలు ఇచ్చిన ఆ భూమిని కూడా అక్కడ ఉన్నటువంటి ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఇచ్చిన పేదల ఊళ్ళను కూలగొట్టారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా, మరి అక్కడ ఉన్న ప్రజలకు మీరు క్షమాపణ చెప్తారా, మీ పార్టీ క్షమాపణ చెప్తుందా? అదే విధంగా ఖమ్మంలో ఉన్నటువంటి వెలుగుమట్లలో మరి అప్పటి నుంచి ఉన్నటువంటి భూదాను భూమికి మీకు సంబంధమే లేదు. అసలు మీకు ఆ ఇల్లు ఎందుకు కూలగొట్టారు? 60 ఎకరాల పైసలకు భూదాన్ భూమి ఉంటే 30 ఎకరాలు ఎవరి ఆధీనంలో ఉన్నది? 30 ఎకరాలలో మీరు 800 కుటుంబాలు ఉంటే 800 కుటుంబాలను గూళ్లను కూడగొట్టి మీరు ప్రజలు మా పార్టీ ఒత్తిడి చేయడం వల్ల మీరు కేవలం 300 మందిని ఏ విధంగా సెలక్షన్ చేసిరు, మిగతా వారికి ఎందుకు చేయలేకపోయారు? సెలక్షన్ చేసిన దాంట్లో ఒరిజినల్ ఎంతమంది? మీ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు మీ పార్టీ నాయకులు అమ్ముకున్న ఎన్ని ఉన్నాయి? మీరు చేసేది ఎక్కడున్నదండి? మీరు కేవలం దోచుకోవడం, ప్రజలను నట్టేయడం, ముచ్చడం కోసమే ఈ ప్రభుత్వం నడుస్తుంది. ప్రజల పక్షాన ఫస్ట్ ఒక్కసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి మీకు ఒక మంచి గొప్ప అవకాశం వచ్చింది చిన్న వయసులో. ఇప్పటికైనా సరే మీరు రాజకీయాలను పక్కన పెట్టండి. మీరేదైతే మీ మేనిఫెస్టోలో ఉన్న వాటిని అమలు పరచండి. గొంతమ్మ కోరికలు తెలంగాణ ప్రజలు కోరుతలేరు. మీరు ఆ రోజు మీ మేనిఫెస్టోలో ఫార్మసిటీని రద్దు చేస్తాము, ఫార్మసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీని కడతామని పెట్టలేదు. ఫార్మసిటీ మీరు చెప్పారు, ఫార్మసిటీ ఒకవేళ ఆ భూములను అక్కడ ఉన్నటువంటి రైతులకే పంచి పెడతాన్నారు. మరి పంచి పెట్టండి. ఆ రోజు మీ ఓట్ల అవసరం కోసం అక్కడ ఉన్న రైతులు పంచి పెడతామని చెప్పి అబద్ధం కళ్ళబొల్లి మాటలు చెప్పారు. ఈ రోజు మిమ్మల్ని ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. ముఖ్యమంత్రిగా మిమ్మల్ని నమ్ముతలేరు కాబట్టి ప్రతి విషయంలో ఒక చిన్న ముఖ్యమంత్రి అనే హోదాను మర్చిపోయి అక్కడ పోయి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ లో హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ లో ఫోటో పెట్టించుకోవడం, కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ లో ఫోటో పెట్టించుకోవడం, మళ్ళీ టైం ఉంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఎస్, నిజంగానే ఫ్యూచర్ సిటీ అంటే ఒక డెవలప్, ఎందుకంటే ఫ్యూచర్లో రాబోయే తరాలకు ఈ సిటీ యొక్క భవిష్యత్తును చూపెట్టాలన్నది. నిజంగా దీని వెనుక కథ ఏముంది? ఏది ఏమైనా కానీ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ సిటీ అంటేనే ఒక అపురూపమైన సిటీగా ఎక్కడున్నా కానీ ఒక హైదరాబాద్ సిటీలో ఒక చూడాలి, హైదరాబాద్ సిటీని వీక్షించాలి, హైదరాబాద్ సిటీకి వెళ్ళాలి అనే దిశగా ఉన్నది. కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనగానే నిజంగా రేవంత్ రెడ్డి కలల ఫ్యూచర్ సిటీ నిర్మాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నిరంజన్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలలు సాకారం అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ నిర్మాణ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. రంగారెడ్డి జిల్లా మిర్జానాపేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ స్టేషన్, అదేవిధంగా కమిషనరేట్ను కూడా భవనాలకు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. నిజంగా ఫ్యూచర్ సిటీ అంటేనే ఒక భౌగోళికంగా హైదరాబాద్ సిటీ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. హైదరాబాద్, రంగారెడ్డి కావచ్చు, అనుకొని ఇటు ఏదైతే వరంగల్ జిల్లాకు కూడా సుమారుగా దగ్గరలో వెళ్తుంది అనేది ఒక ఇప్పటికే ప్రాజెక్టు పరంగా
చాలా వరకు అవుతుంది. ఎందుకంటే ఈ రింగ్ రోడ్ కాకుండా మళ్ళీ ఇంకో రింగ్ రోడ్ వస్తుందని చెప్పేసి అప్పుడు హైదరాబాదు నగరానికి చేరాలంటే చాలా తక్కువ టైం పడుతుంది ఎక్కడికక్కడ అని. కానీ ఇదంతా కూడా తన జేబులు నింపుకోవడానికే ఇది ఒక పన్నాగం. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ అనేది పేరుకు మాత్రమే, ఇల్లు మాత్రం నిండుతుంది అంటున్నారు. నిజంగా ఎవరు చూసినా, ఏ గవర్నమెంట్లకు వచ్చినా, ఏ పార్టీ నాయకులైనా, ఎవరు సీఎం అయినా కానీ జేబులు నింపుకోవడానికి, ఆస్తులు కూడగొట్టుకోవడానికైనా ప్రజలకు సేవ చేసి ఫ్యూచర్ లోపల ఇది ఇంత డెవలప్ చేసినాం, ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం, ఇన్ని సిటీలు కట్టినాం, ఇగో ఇంత బౌల్గా చూసినాం, ఇంత ఆస్తి ఉంది గవర్నమెంట్కు అనేది చూపెట్టడానికి ఎలా చూడొచ్చు? ముందుగా ఛానల్ ఉండే పెద్దలకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు భవిష్యత్తు తరాలకు కోసం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ని చేపట్టారు. దాన్నే భారత్ ఫ్యూచర్ సిటీ అని. భారత్ ఫ్యూచర్ సిటీ అంటే భవిష్యత్ తరాల కోసము ఈ హైదరాబాద్ నగరమే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు మాది అని గొప్పగా చెప్పుకునే విధంగా ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఈరోజు ఫ్యూచర్ సిటీలోనే కమిషనరేట్ కానీ అదేవిధంగా కొన్ని శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి అపోహలు ఉండొచ్చు, వాస్తవాలు కొన్ని అవాస్తవాలు ఉండొచ్చు. కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఆనాడు నానక్రామ్ కూడా గచ్చిబౌలి అనుకుంటే మనం ఎంతోమంది విమర్శలు ఇచ్చారు. ఆ విమర్శలను కూడా పక్కన పెట్టి ఆనాడు కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చెవేల నుంచి మొదలుపెట్టుకుంటే అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఏరియాల్లో కానీ కొన్ని ప్రాజెక్టులను వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చాడు. అదేవిధంగా ఈరోజు అదే ప్రణాళికల అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఒక అస్తవ్యస్తంగా చెయ్యదు. అదేవిధంగా అస్తవ్యస్తం చేయకుండా ఒక ప్రణాళికబద్ధంగా చేస్తుంది అనేది కూడా చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి కాంగ్రెస్ ఉన్న కాలాల్లో మీరు విద్యా విధంగానే సరే, వైద్యం విధంగానే సరే, అదేవిధంగా ప్రాజెక్టుల విధానంలో సరే, అదేవిధంగా మనం తీసుకున్న ప్రాజెక్టులు ఏవి ఉన్నా సరే ఈరోజు వరకు కూడా క్రాస్ చెక్ చేసుకుంటే చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు చేసినవి ఎలాంటి లోపాలు లేకుండా, ఎలాంటి క్వాలిటీలు మిస్ గైడ్ లేకుండా, సేఫ్టీ అథారిటీలు అవి ఇవి అని చెప్పేసి ఈరోజు కాళేశ్వరం ఎంతో 100 కోట్ల మీద దందాలు నడిచినవి, కాంక్రీట్ మొదలుకుంటే సిమెంట్ వరకు. ఈరోజు అపోహలు ఉన్న వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మనం ఇల్లు కట్టాలంటే దానికి కొన్ని అవసరం. ఈరోజు అదే రేవంత్ అన్న ముందు రాగానే గత పాలకులు చేసిన విధంగా ఫార్మాసిటీకి తెస్తాము, మేము అది తెస్తాం, డల్లాస్ చేస్తాం, న్యూయార్క్ చేస్తామని గప్పాలు చెప్తలేడు. ఈరోజు వాటికి తగ్గట్టుగా ప్రణాళికలు తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీని ఎలా చేయాలని చెప్పేసి ముందుగా ప్రపంచ స్థాయి ప్రణాళికలను చేపట్టి డిపిఆర్ను తయారు చేసి 30,000 ఎకరాలను ప్రణాళికల్లో పెట్టి 15,000 ఎకరాలు కేవలం కమర్షియల్గా, అదేవిధంగా 15,000 ఎకరాలు అర్బన్ ఫారెస్ట్ అథారిటీకి సంబంధించిన కేటాయించడం జరిగింది. ఈరోజు చాలామందికి అపోహలు ఉండొచ్చు, అది చేస్తారు ఇది చేస్తారని. ఈరోజు మనము ఒక ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ తీసుకుంటే మనకు ఒక క్రీడా ప్రాంగణం లేవు. ఒలింపిక్ చేయాలన్నా, అదేవిధంగా ఈరోజు ఏ ఒక్క పిల్లవాడు కూడా స్పోర్ట్స్లో అవగాహన లేదు. కనీసం ఎన్ని ఆటలు ఉంటాయనేది కూడా తెలియని దౌర్భాగ్య స్థితి మన యావత్ తెలంగాణ ప్రజల యువత ఉన్నారు. అదేవిధంగా హాస్పిటాలిటీలు ఈరోజు ప్రపంచ స్థాయిగా కేవలం మన తెలంగాణనే చూస్తున్నారు. ఎందుకంటే అపోలో కావచ్చు, అదేవిధంగా ఏఐజీ కావచ్చు, ఇది అంటే ప్రైవేట్ పరమా గవర్నమెంట్ పరమా అనేది పక్కన పెడితే దేశం మొత్తంలో ఎక్కడ ఉంది అని చెప్తే హైదరాబాదు అనే నగరం అనే మహానగరం అనే స్థాయికి ఈరోజు మనం తీసుకొచ్చుకున్నామంటే మనం గర్వించదగ్గాలి. దీనికి పుల్లలు కట్టలేసినట్టు మాట్లాడడం కాదు, దానికి తగ్గట్టుగా ఏం చేస్తున్నారు అనేది కూడా కొద్దిగా తెలుసుకోవాల్సిన అవగాహన ఉంది అనేది కూడా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే స్కిల్ ఇండియా అని గత సంవత్సరం స్కిల్ ఇండియా యూనివర్సిటీ అని చెప్పేసి ఆ రోజు రేవంత్ అన్న వచ్చిన కొత్తలోనే చెప్పి ప్రపంచ స్థాయికి సంబంధించిన ప్రఖ్యాతులను
ప్రామాణికలను అందరినీ తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు స్కిల్ ఇండియా అని స్కిల్ యూనివర్సిటీకి సంబంధించింది తీసుకొచ్చాడు. ఒక దిక్కు విద్యాపరంగా, స్పోర్ట్స్ పరంగా, హాస్పిటల్ పరంగా, అదేవిధంగా ఫార్మా హబ్బు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే, ఫార్మా అంటే ఏదో పొల్యూషను, అదేవిధంగా ఏదో వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అనే విధంగా కాకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అని చెప్పేసి మీకు అర్థం కాకపోతే తెలుసుకోండి. అదేవిధంగా కార్బన్ రహిత, ఉద్గారిత రహిత ప్రాంతంగా ప్రపంచ స్థాయి న్యూయార్కు, అదేవిధంగా దుబాయ్లో, సౌదీ ఉండే సిటీ మాదిరిగా ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మనం చేయబోతున్నాము. కాంగ్రెస్ పార్టీ దానికి మహత్తరమైన ప్రణాళికలతో చేయబోతున్నది. అదేవిధంగా మీరు కొందరు తెలియకపోవచ్చు, ఆ పక్కన ఉండే చుట్టుపక్కల ఉండే గ్రామాలు కూడా మాకు ఫ్యూచర్ సిటీలో యాడ్ చేయండి అని చెప్తున్నారు. అంటే అక్కడ జరుగుతున్న విధానాలను వాళ్ళు కూడా ఆస్వాదిస్తున్నారు, అదేవిధంగా అడుగుతున్నారు. మమ్మల్ని కూడా ఫ్యూచర్ సిటీలో కలిపితే మా యొక్క భూములు ధరలు పెరుగుతాయి, మా యొక్క విలువలు పెరుగుతాయి, మా యొక్క భవిష్యత్తు పిల్లల తరాలకు, మా పిల్లలకు కూడా భవిష్యత్తు పెరుగుతుంది. ఇది ఒక అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచ స్థాయి న్యూయార్కు, మనం ఎక్కడనో న్యూయార్క్ అని చెప్పుకునే దానికన్నా మన కళల ప్రపంచం అనేది మహానగరంలో ఉంది అని చెప్పుకోదలుచుకున్నాయి. ఇప్పుడు చాలామందికి అవగాహన లేకపోవచ్చు, నార్త్ ఇండియాలో ఎక్కడ చూసినా అవరోధాలు, గొడవలు, చిచ్చులు, మతాలు ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ కేవలం హైదరాబాద్ నగరమే ఈ దేశంలో ప్రశాంతమైన వాతావరణము, అదేవిధంగా సరి అయిన ఉపరితల భాగము అని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా దానికి తగ్గట్టుగానే ఈరోజు ప్రపంచ స్థాయి తగ్గట్టుగా ప్రణాళికలతో హైదరాబాద్ నగరాన్ని చేయబోతున్నారు, ఫ్యూచర్ సిటీని నిరంజన్ గారు, ఏదైతే హైదరాబాద్ గ్లోబల్గా కావచ్చు, లేకుంటే మొత్తం మీద హైదరాబాద్ సిటీ అంటేనే ఒక హంగులతో కూడుకున్నది. హైదరాబాద్ నగరాన్ని ఒకవైపు చూడాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడి నుండిలో, ఏ జిల్లా నుంచో, ఏ మారుమూల ప్రాంతంలో రూపాయి కూడగట్టుకొని వచ్చి ఇక్కడ కొనుక్కున్న ల్యాండ్కు సంబంధించి కావచ్చు, లేకుంటే కొనుక్కున్న బిల్డింగ్కి సంబంధించి కావచ్చు, ఇది ఏదైతే గవర్నమెంట్ భూమిలో ఉంది, లేదంటే దీనికి సంబంధించినంత వరకు ఇది కరెక్ట్ కాదు, ఎఫ్టీఎల్లో ఉంది అని చెప్పేసి ఇప్పుడు హైడ్రా పేరుతో కూలగొడుతున్నారు. అది పేద ప్రజలై, కానీ బడాబాబులై కావచ్చు, లేదు అంటే ఒక నాయకులే కావచ్చు, ఒక పార్టీకి సంబంధించిన కావచ్చు, నడి చెరువులో మట్టి పోసి చెరువును క్లోజ్ చేసేసి పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద హాస్టళ్ళు, పెద్ద పెద్ద కాలేజీలు కడితే అవి జోలుకు పోవట్లేదు అని అంటున్నారు. నిజంగానే ఒక మతం అంటే భయమా, ఒక నాయకులు అంటే భయమా, ఒక పార్టీ అంటే భయమా? కాంగ్రెస్ పార్టీకి ఏ భయము లేదు, మేము ప్రజల మనుషులు, ఇదంతా ప్రజాప్రభుత్వం అన్నారు కదా, ఎందుకని పేద ప్రజల గుడిసెలు కూలగొడుతున్నారు, ఎందుకని ఈ యొక్క బిల్డింగ్లు కూడగొట్టలేక ఉన్నారు? సార్, మేము ముందుగా నేను ఒక చిన్న విన్నపము, కాంగ్రెస్ పార్టీ యువన్కి తొత్తుగా మారదు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్పొరేట్ ఆదాని అంబానీలకు తొత్తుగా పనిచేయదు. కాంగ్రెస్ పార్టీ ఏ మతానికో ఏ కులానికో సంబంధించినది కాదు. కాంగ్రెస్ ఐడియాలజీ బుద్ధుని సిద్ధాంతాలతోనూ తీసుకున్న ఐడియాలజీతోనూ పనిచేస్తున్నది. అది రేవంత్ అయినా సరే, మిగతా వాళ్ళు అయినా సరే, కానీ అది తెలుసుకోవాల్సిన అవసరం మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్న వాళ్ళకు తెలియజేసుకున్నారు. ఏ మతానికో తొత్తుగా పనిచేయడమో, ఏ మతానికో భయభ్రాంతులకు పనిచేస్తున్నది అనేది అపోహలు. ఈరోజు సినీ ఫీల్డ్లో ఉండే దాదాపు తెలంగాణ ఒక్కటే కాకుండా దేశం మొత్తం తెలిసిన వ్యక్తి నాగార్జున గారి యొక్క ఫంక్షన్ హాల్నే కూల్చిండ్రంటే మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ పేదవారి యొక్క ఇళ్లను కూల్చిన అనేది కూడా వాస్తవాలను వారికి తగ్గట్టుగా రేవంత్ అన్న ప్రణాళికలు చేపడుతున్నాడు. అదే విధంగా వాళ్లకు సరైన ప్రాంతంలో వారికి ఎంత స్థలం ఉందో అంతకు 2 అంతలుగా ఈరోజు ఇవ్వబోతున్నాడు. అది కూడా తెలుసుకోవాల్సిన. హైడ్రా అని చెప్పేసి కేవలం రేవంత్ అన్న తినడానికో, లేకపోతే ఏ కాంగ్రెస్ పార్టీ తినడానికో మాత్రం కాదు. ఇది ప్రపంచ స్థాయికి ఈ రోజు కలుషితం అయిపోయింది. మనమే ముక్కేసుకొని చూసుకొని పోయే రోజు వచ్చింది. నల్లచెరువు ఈ రోజు తెలంగాణలో హైడ్రా వల్ల నల్లచెరువు కానీ, ఇక్కడ ఉండే మా దగ్గర ఉప్పల్లో ఉండే
చెరువులు ఎన్నో అంబర్పేట్ చెరువులు కానీ ఎన్నో ఈరోజు మేము కాంగ్రెస్ వల్ల హైడ్రా వల్ల ఈరోజు ఇక్కడ స్పష్టంగా ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ దిశగా పయనించే సిటీని డెవలప్ చేయడానికి రేవంత్ రెడ్డి ఒక కలర్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్న ఓకే హ్యాట్స్ ఆఫ్ దానికి. కానీ ఒక పేదవాడు ఎక్కడి నుంచో వచ్చి రూపాయి కూడగొట్టుకొని తీసుకున్న ఇంటిని మాత్రం ఏ హద్దు ఆర్భాటం లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టేస్తున్నారు. కానీ ఇదే పేదవాడికి వచ్చిన నేపథ్యం పెద్దవాడికి ఎందుకు రావట్లేదు? అదే ఎంఐఎం సంబంధించిన చూస్తే మాత్రం మీరు ఏదైతే రంగనాథ్ గారికి కావచ్చు, లేదంటే మంత్రులకు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలకు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి స్వయంగా అన్నీ తెలిసిన వ్యక్తి ఎందుకని ఆపుతున్నాడు? ఎస్, రంగనాథ్ గారు చెప్పి అది కాలేజీ కదా, క్లాసులు నడుస్తున్నాయి అన్నాడు. క్లాసులు అయిపోయినాయి, కాలేజీ క్లోజ్ అయినాయి కదా, ఎందుకని తీయట్లేదు నోటీస్ ఇచ్చి? అంటే ఇది భయపడ్డట్టు కాదంటారా? సార్ 100% కాదు, వాస్తవం కాదు. ఈరోజు పురాణాల పూల్లో తీసుకోవచ్చు. అదేవిధంగా లంగర్ హౌస్లో కూడా కొన్ని ప్రాంతాలలో అక్రమంగా కట్టిన వాళ్ళవి ఈరోజు కూల్చివేసిండ్రు. ఎంఐఎం ఎమ్మెల్యే క్యాండిడేట్లకు సంబంధించిన అనుచరులది కూడా కూల్చివేసి అని చెప్తుంటే అర్థం కాకుండా కొందరు వ్యక్తులు అపోహలు సృష్టిస్తున్నారు. మీడియా కూడా కేవలం ఎంఐఎం సంబంధించిన వాళ్ళని వాళ్ళు భయపడి మీడియాలకు ఇవ్వడం లేదు. హైడ్రా ఈరోజు దేశంలోనే గర్వించదగ్గ ఒక ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్టు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి అందం రామరెడ్డి గారికి, అదేవిధంగా మల్లెపాక యాదగిరి గారికి, నిరంజన్ గారికి, తాడిశెట్టి పశుపతి గారికి, జోజిరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ వెళ్తాం. చూస్తూనే ఉండి స్వతంత్ర.